భక్తి సంగీతానికి, సినిమా సంగీతానికి ఉన్న తేడా ఏంటి? అసలు ఈ రెండిట్లో ఏది గొప్పది? అన్నీ ఈక్వలా కాదా? అని చెప్పేసి తెలుసుకుందాము. మనతో పాటు ఇప్పుడు సంగీత రత్న ఆదిత్య రామ్ గారున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. వెంకటేష నమస్తే. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. సార్ నేను ఇప్పుడు భక్తి సంగీతానికి, సినిమా సంగీతానికి ఉన్న తేడా ఏంటి? వెరీ గుడ్, మంచి క్వశ్చన్ ఇస్తావు. అయితే ప్రప్రథంగా మనం సంప్రదాయం ప్రకారం ఒక వినాయకుడు తలక సంకీర్తన మనం ఒక 2 నిమిషాలు పాడుకొని మనం టాపిక్కి వెళ్ళిపోదాం. ఓకేనా? వందనమయ్యా శరణం గణేశ, వందనమయ్యా శరణం గణేశ, విఘ్న వినాయక విజయ వినాయక. వందనమయ్యా శరణం గణేశ, విఘ్న వినాయక విజయ వినాయక. ప్రథమ గణాధిప పరమేశ్వర తనయ, ప్రథమ గణాధిప పరమేశ్వర తనయ. శివ పార్వతి నందనా, శివ పార్వతి నందన శరణం గణేశ, శరణం గణేశ. వందనమయ్యా శరణం గణేశ, వందనమయ్యా శరణం గణేశ. గణేశ శరణం గణేశ శరణం గణేశ శరణం శరణం గణేశ. గణేశ శరణం గణేశ శరణం గణేశ శరణం శరణం గణేశ. విఘ్న వినాయక విజయ వినాయక శరణం గణేశ, శరణం గణేశ. విఘ్న వినాశక విజయ గణేశ, శరణం 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 గణేశ, శరణం 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 గణేశ. వందనమయ్యా శరణం గణేశ, వందనమయ్యా శరణం గణేశ. బోలో గణేష్ మహారాజ్ కీ జయ హో. మీరు నమ్మరు, ఆ సాంగ్ ఆయన నిమిషాలు మా స్టూడియోలో కూర్చొని రాశారు. ఆ సాంగ్ ఎప్పటికిప్పుడు రాసిన సాంగ్ అది. ఇప్పుడే రాశాను. అంతకుముందు నాది కాదు అది. లేదు 3 గంటల 10 నిమిషాలకు చేశాను, రాశాను. ఈరోజు డేట్ ఇవ్వడు, స్టూడియోలో కూర్చొని ఇప్పుడే రాశా. ఇప్పుడే రాశారు ఆయన. అది సార్. ఇప్పుడు మన మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. వెళ్దాం. భక్తి సంగీతానికి, సినిమా సంగీతానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? సంగీతం యాక్చువల్గా సంగీతానికి డెఫినేషన్ అంటారన్నమాట. డెఫినేషన్ అంటే యాక్చువల్ సంగీతపరంగా గీతం వాద్యం తథా నృత్యం, గీతం వాద్యం తథా నృత్యత్రయం సంగీతం ఉచ్యతే అని సంస్కృతంలో ఒక నానుడి, ఒక ఇది ఉంది, ప్రవర్బం మాట. గీతం అంటే పాట, వాద్యం అంటే ఇన్స్ట్రుమెంట్, అది తబలా అని, డోలక్ అని, మృదంగాని. ఇప్పుడు కీబోర్డులు అంటే పూర్వకాలం ఇదంతా వచ్చింది ఈ సంప్రదాయం అన్నమాట. గీతం అంటే పాట, వాద్యం అంటే ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. నృత్యం అంటే డ్యాన్స్. అంటే ఒక కచేరీ ప్రోగ్రాం సంగీతం ఆలపిస్తూ ఉంటే స్టేజ్ మీద పాట అంటే కీర్తనలో ఎలాగ పాట ఉంటుంది, గీతం అదే సాహిత్యం ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, అట్ ది సేమ్ టైం డ్యాన్స్ కూడా ఉంటుంది స్టేజ్ మీద. అది పూర్వకాలం పద్ధతి. ఇప్పుడు అలా కాదు. సంగీతం అంటే ఒక మనిషి, లేడీ కానీ జెంట్ కానీ పాడతారు. పాడితే పక్కన ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, దాన్ని సంగీత కచేరీ అంటారు. అది క్లాసికల్ ఉంది, లైట్ మ్యూజిక్ ఉండే. భక్తి సంగీతం అంటే అది క్లాసికల్ అవ్వచ్చు, సెమీ క్లాసికల్ అవ్వచ్చు. భక్తి సంగీతానికి ముఖ్యంగా దాంట్లో ఆల్మోస్ట్ మీ ఛానల్ పేరు ఏంటన్నారు? భక్తి చైతన్యం కదా. సో ఆ పేరులో ఉంది భక్తి అనేది. సో సంగీతానికి, అది ఏ సంగీతానికైనా భక్తి కంపల్సరీ, డివోషన్ అంటారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మస్ట్ హ్యావ్ ద డివోషన్. సో ఆ డివోషన్ ఉంటేనే ఆ సంగీతానికి రక్తి కొడుతుంది. అయితే భక్తి సంగీతానికి ఆ పేరులో ఉంది, భక్తి అని ఉంది. ఆ భక్తి లేకపోతే అది ఏ సంగీతం ఏమైనా అంత రాణించదు, అంటే అంత అప్రోప్రియేట్గా ఉండదు. భక్తి లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదేంటి ఏంటి శబరిగిరివాస, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అయ్యప్ప స్వామిదే అనుకుందాం, నాకు ఈ తక్కువని గుర్తొచ్చింది. లేదంటే
పొడగంటి మయ్యమిమ్ము పురుషోత్తమా. మోహన రాగంలో అన్నమయ్య కీర్తన. అవును. పొడగంటి మయ్యా పురుషోత్తమా, పొడగంటి మయ్యమిమ్ము పురుషోత్తమా, పొడగంటి మయ్యమిమ్ము పురుషోత్తమా, మమ్ము నెడయకు మయ్యా కోనేటి రాయడా, పొడగంటి మయ్యా నిమ్ము పురుషోత్తమా, మమ్ము నెడయకు మయ్యా కోనేటి రాయడా, పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా. ఇది శృతి కొంచెం ఎక్కువ అయిపోయింది. అంటే మనం శృతి పెట్టుకోవాలి. శృతి అంటే విచ్ క్యాన్ బి ఆడిబుల్. శృతి అంటే ఇది శృతి. శృతి లేకుండా మామూలు పాడితే ఒక్కొక్కసారి స్థాయి అంటే పిచ్ ఎక్కువ అయిపోవచ్చు, తక్కువ అవ్వచ్చు. ఇది పాడాలనుకో, భక్తి అనేది నాభిలోంచి నవనాడులు స్పందించే విధంగా పాడగలిగితే అది భక్తి. భక్తి ఉన్నప్పుడే అటువంటి పాడడం సాధ్యం. భక్తి లేకపోతే పెదాల నుంచి పాడతాం అన్నమాట. పెదాల నుంచి పాడితే అది అంతే స్టాండర్డ్. పెద్దగా నార్మల్ సినిమా పాటలన్నీ కూడా అలాగే పాడుతున్నాయి. అంతే, దానికి అంత భక్తి ఎక్కర్లే. పూర్వకాలంలో భక్తి సంగీతం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎవరు బాలమురళి కృష్ణ గారు, సుశీలమ్మ గారు, జానకి, వీళ్ళంతా భక్తి. సినిమాలో కూడా భక్తి లైట్ మ్యూజిక్ ఉంది, దానికి భక్తి కావాలి. ఇప్పుడు బాయ్స్ సినిమాలో ఒక చిన్న పాట ఉంది. బాయ్స్ సినిమాలో అయిపోతా ఉంది, కన్నేసామి కొత్తగా కొండే ఎక్కువ, అదొకసారి పాడి వినిపించారా? ఇప్పుడు ఆ స్వామిది అది కాకపోతే నేను ఇంకోటి పాడతాను. అదే కాదు, దానికి ఏంటంటే దేనికైనా భక్తి. అక్కడ ఏ సబ్జెక్ట్ తీసుకు, ఇప్పుడు మీరు పని చేస్తున్నారు, మీరు యాంకర్, కెమెరామ్యాన్, ఏ పనిలోనే భక్తి అంటారు. భక్తి అంటే డెడికేషన్, ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే భక్తి. భక్తి డెఫినేషన్ డిఫరెంట్ సబ్జెక్టులో మారిపోతుంది. దేనికైనా భక్తి కావాలి. భక్తి అంటే శ్రద్ధ, భక్తి శ్రద్ధలు అవి ఉండాలి. ఇప్పుడు అయ్యప్ప స్వామిని అనుకో, ఇప్పుడు ఉంటే శబరిగిరి వాస శాంతాకార, శబరిగిరి వాస శాంతాకార, కన్నెమూల భగవానే అయ్యప్ప స్వామి శరణం, జన్మంగళ్ నీ తన్న స్నేహగానమల్లే, శబరి గిరివాస శాంతకార, పని సగరి నిరిగస నిరీస పనిరీస, పని సగరి నిరిగస నిరీస పమదద పమ పమ గమగరి నిరిగారి మగ పామ దాద మప పసనిద పమద పమగరి నిరిగరి శబరిగి రేవాస, శబరిగిరివాస, శబరిగిరివాస శాంతకార. ఈ వైబ్రేషన్స్ సంగీత తరంగాలు అనేవి భక్తి జోడించకపోతే అదంతా స్టాండర్డ్గా ఉందని నా అభిప్రాయం. ప్రతి వాళ్ళలో సంగీతం పాడినప్పుడు ఏ పాడినప్పుడు భక్తి వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ భక్తి ఉంటుంది. భక్తి జోడించకపోతే అవదు. వేరే సినిమా సంగీతం చెప్పాను, సినిమా సంగీతం భక్తి అక్కర్లే. భక్తి అనేది ఏంటంటే ఆ ట్యూన్ పెట్టి ఇప్పుడు జరుగుతున్న రికార్డింగ్స్ అంటే పూర్వం రికార్డింగ్ వేరు, ఇప్పుడు రికార్డింగ్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సింగర్ అనుకుందాం, నేను మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేస్తాను, వెంకటేష్ చెప్పండి సార్, వెంకటేష్ మనకి సాంగ్ ఒకటి ఉంది, నువ్వే పాడాలి అంటే, సార్ ఎప్పుడు సార్ అంటే, మరి ఇప్పుడు రాగలవా 2 గంటలు, సార్ ఇవాళ వేరే రికార్డింగ్లో ఉన్నాను సార్, సార్ రేపు పెట్టుకుందాం సార్ అండి. ఓకే, ఎన్ని గంటలు? 11 గంటలు, ఓకేనా? ఓకే అయిపోయింది. వచ్చిన తర్వాత నీకు ఆ పాట తెలీదు అంటే, ఇప్పుడు సంగీతం చెప్తున్నాను, ఇప్పుడు రికార్డింగ్ ఎలా జరుగుతుందంటే నీకు ఆ పాటే తెలియదు. ఒకవేళ కొందరు మ్యూజిక్ డైరెక్టర్లు ముందు ఇచ్చిన ఒక రోజు ముందు ఇస్తారు. ఇప్పుడు అది కూడా లేదు. వచ్చిన ఇయర్ ఫోన్ పెట్టుకుంటారు, ఇంజనీర్ ఒకసారి అన్న
కొద్దిగా పాట వేయండి అంటే లల్లనారే నందనారి నన్నినారే నన్నారే నన్నినారే నన్నినారి నన్నా జజక్ జంక్ 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 ఏదో అలా ఉంటుంది స్టూడియో ఫర్ ఎగ్జాంపుల్. కళ్ళు బుల్లి మాటలన్నీ కబురులెన్ను చెప్తావే నందనానే నన్ను ఉన్న పిల్ల ఏదో చెప్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వింటాడు. సార్ టేక్ చేద్దాం సార్. నందనారే నందనారే నన్నారే నన్నారే నందనారే నన్నిన సరే అంతవరకు తీసుకుందాం సార్. టేక్ ముక్కలు అంటే ఆ ముక్క చేసి ఏ ముక్క చేసి ఏ ముక్క చేసి అతికించి ఆ టైంలో ఒక్కొక్కప్పుడు కొందరు సింగర్స్ అర్జెంట్ పని అయితే అది వదిలేసి వెళ్ళిపోతారు కూడా. మరికొందరు పాడతారు, మరికొందరు డిమాండ్ ఉన్న సింగర్స్ అయితే అసలు వాళ్ళు చెప్పిన టైంకి మ్యూజిక్ డైరెక్టర్ వెయిట్ చేయాలి. అవును, మ్యూజిక్ డైరెక్టర్ పూర్వకాలం మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎంత పెద్ద సింగర్ సుశీలమ్మ గారు చెప్పారు కదా, పూర్వం డబ్బు కోసం కాదు, ఒక ఆఫర్ వస్తే ఆఫర్ కోసం తెగ ఆరాటపడి వెళ్ళిపోయేవారు. అందరూ వెళ్ళి రిహార్సల్స్ ఉండారు. ఇప్పుడు అలా అక్కర్లేదు, ఒక పాట పాడితే వాళ్ళు పెద్ద టాప్ సింగర్స్ అనమాట, బిజీ అయిపోయినట్టుగా. సో అయిపోతుంది. మరి ఇంకా అన్ని కీబోర్డ్ తోటే ఉన్నాయంత, కీబోర్డ్తో అన్ని ఆల్మోస్ట్ వెస్టర్న్ ట్యూన్లో పెట్టి ఇట్లా ట్యూన్స్ ఉంటాయి. ఒకవేళ ఇన్ కేసు ఎవరో ప్రొడ్యూసర్ కానీ లేకపోతే డైరెక్టర్ గారు లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ కావాలనుకోండి, లైవ్ ఇన్స్ట్రుమెంట్ పెడతాం. వాళ్ళు కూడా మనం చెప్పిన టైంకి రారు, వాళ్ళ టైంకి వస్తారు. మరి కొందరు అయితే సార్ అక్కడ కష్టం సార్, మా ఇంట్లోనే స్టూడియో రికార్డింగ్స్ ఉన్నాయి, స్టూడియోస్ ఉన్నాయి, చేసిస్తూ ఉంటారు. సో నీ బిట్టి నువ్వు అన్నీ వేసరికి వాటిని అన్నిటిని కలగలిపి పేస్ట్ చేసుకొని చేస్తాం. సో అందుకోసం ఏంటంటే ఎంత పెద్ద సాంగ్ అయినా కొన్ని రోజులు మాత్రమే అది స్టాండర్డ్గా వస్తుంది. దీని తర్వాత ఇంకో పాట వస్తే ఇది మర్చిపోతారు. వేరే ఓల్డెన్ డేస్లో అలా లేదు. ఓల్డెన్ డేస్లో అంటే సపోజ్ మ్యూజిక్ డైరెక్టర్ నేను కూర్చుంటే సింగర్ మీరు వస్తారు, గిటారిస్ట్ వస్తాడు, అండ్ వయలినిస్ట్ వస్తాడు, తబలా మృదంగం ఏంటి అందులో ఉన్నాయి అందరూ వస్తారు. అది తల్లి లాంటిది. మెడ్రాస్ ఇండస్ట్రీ పూర్వం ఇప్పుడు విడిపోయింది కానీ అయినా ఆల్మోస్ట్ చాలా మంది అక్కడికే చేస్తున్నారు. ఆ డిసిప్లిన్ అక్కడ ఉంది. ఫలానా టైం కంటే 9 గంటలు వస్తే సింగర్ ఉండాలి. సోలో అయితే సోలో, డ్యూయట్ అయితే డ్యూయట్, ఫీమేల్ సోలో అయితే ఫీమేల్ ఉంటుంది, దాన్ని ఉంటారు. మేల్ సోలో అయితే మేల్ ఉంటాడు. లేదు మేల్ అండ్ ఫీమేల్ డ్యూయట్ అంటే ఇద్దరు ఉంటారు, ఉండవలసిందే అక్కడ. అంత బిల్డప్ ఇచ్చి లేదు సార్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే అంత రెస్పెక్టు, భక్తి, భయం, అంత భక్తి అక్కడ ఉంది. ఇక్కడ లేదని కాదు, ఇక్కడ కూడా ఉంది, కానీ అంతంత మాత్రమే. నేను చాలా రికార్డింగ్స్ చేశాం కదా, వాళ్ళ టైంకి మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. వచ్చి రికార్డింగ్స్ అంతా అయిపోయిన తర్వాత రిహార్సల్స్ అంతా అయ్యి అప్పుడు టేక్కి వెళ్ళేవారు. ఒకవేళ ఎవరైనా మిస్టేక్ చేస్తే కూడా ఆ మిస్టేక్ అయితే మళ్ళీ అంత మొదటి నుంచి చేయవలసిందే. ఇప్పుడు అలా కాదు, అంత కంప్యూటరైజ్డ్ అయిపోయింది, ఎవరి టైంలో వాళ్ళు వచ్చి. అయితే ఇప్పుడు కాలానుగుణంగా టెక్నికల్ కొత్త టెక్నాలజీ దాని తగ్గ వెళ్ళడం సహజం. అయితే ఏంటంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే సినిమా సంగీతానికి భక్తి అక్కర్లేదు, సినిమాలో భక్తి మ్యూజిక్ ఉంటుంది కదా దానికి కావాల్సి వస్తుంది. అంటే భక్తికి ఎక్కువగా ప్రిపరేషన్ అవసరం అని చెప్పేసి అంటారు. భక్తి ఈజీగా పాడలేము. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన భక్తి వేరే ఉందనుకో. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా భక్తి దాంట్లో ఏదైనా కూడా ఉంటే ఒక భక్తి ఒక వేరే ఆల్టర్నేట్ రూట్లో వెళ్ళడం కష్టం. భక్తి అనేది అంటే ఇప్పుడు సంగీతం కాదు అంటుంది, భక్తి చెప్తే భక్తికి ఒకటే మార్గం ఉంది, కష్టపడి నీవు వెళ్ళు, గురువు చెప్పింది వెళ్ళి అదే చేయాలి. బట్ వేరే ఇంకో అదర్ దాంట్లో ఏ విధంగా ఎర్న్ చేయొచ్చు, కానీ భక్తి అనేది ఆ భక్తి శ్రద్ధలు ఆ డివోషన్ అనేది ఒకటే వే ఉంది, షార్ట్ కట్ వే లేదు. సినిమా సంగీతానికి కూడా భక్తి లేదని కాదు, ఉండాలి. భక్తి సంగీతానికి ఉన్నంత అక్కర్లేదు. ఎందుకంటే మ్యూజిక్ చేసామా వచ్చామా, పాడేవాడికి మళ్ళీ భక్తి ఉండాలి, పాడేవాళ్ళకి భక్తి ఉండాలి. ఇప్పుడు కీబోర్డ్లో కొందరు చేసిన అందరికీ ఉండాలి, అసలు భక్తి లేకపోతే అవుట్పుట్ రాదు. ఎవరిని ఇందులో తక్కువ అంచనా వేయకూడదు. నేను అంటున్నానంటే ఇప్పుడు ఎవరికి తెలిసిన కీబోర్డ్ చేసేవాళ్ళకన్నా, కీబోర్డ్లో ఎంత చేసే కన్నా ఎవడైతే వీణ వాయిస్తాడో, ఎవడైతే ఫ్లూట్ వాయిస్తాడో, వైలిన్, వాళ్ళకి ఎక్కువ ఉండి తీరాలి, వాళ్ళే ఎక్కువ మేకప్. కీబోర్డ్తో మామూలుగా చేస్తాం, మిగతా అవుట్పుట్ అంతా చేసేది ఏం తెలిసిన వైలినిస్టు, వీణా ప్లేయరు, ఈ తబలా వాడు ప్రాణం మనస్సు పెట్టి చేస్తారు, ఫైనల్గా అవుట్పుట్ వస్తుంది. సో సినిమా సంగీతానికి అంత భక్తి అక్కర్లేదు, ఉండాలి, లేదని కాదు, ఓహో అని అక్కర్లేదు. ఎందుకంటే ఈజీ. ఇప్పుడు ఫర్ నేను ఉన్నాను, ఒకసారి ఏదో మీకు ట్యూన్ ఇస్తారు, అదేంటి నేను చేశాను కదా,
దానికి భక్తి దగ్గరలే. డెడికేషన్ ఉండాలి. అంటే ఆ సబ్జెక్ట్ మీద డెడికేషన్ పట్టు ఉండాలి. ఉండాలి. సుప్రభాతమా సుందరి స్నిగ్ధ సుకుమార మంజరే అందమా పూల గంధమా ప్రేమ బంధమా నిన్ను తాకని సుకుమారి రవే మనువాడి పువ్వే మనసావాచ నన్ను చేరి కవ్వించి నవ్వించి లవ్వించి పోవే నిజగ సగమ గమ పని బమ పని సరి రీ సరి 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 బమ గమ పని సరి ని సరి సరి పని సరి బమ బమ గమ డింగ్ డింగ్ జింగ్ టంగ్ 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 టంగ్. ఏదో 20,000 కుర్రోళ్ళు పాడుతున్నట్టు. అంతే. ఇప్పుడు ఎంత తేడా ఉంది కూడా. పంబా గడపది మమరి సరి మమదరి అదలా ఉంది కదా. అదేంటే అదేంటి మన ఒక సినిమా పాట చెప్తాను. ఈ మధ్యన జ్ఞాపకం వచ్చింది నాకు. అవార్డు వచ్చింది, చెప్తాను అది. ఏ సినిమా? మనం కొత్త రంగుల ప్రపంచంకి ఇది ఆల్రెడీ రిలీజ్ అయిపోయి అంతా అయింది. సినిమా పాటకి ఫీల్ ఉండాలి. ఇక్కడ భక్తి కాదంటే లవ్ భక్తి ఉండాలి. లవ్తో కలిగిన అయితే వస్తుంది. కళ్ళల్లో కళ్ళెట్టి కని గట్టి చేస్తావు పిల్ల ఓ నా పిల్ల నీ కాటుక కళ్ళల్లో నేనుండిపోనా జానా ఓ నిరజానా కాలికి గజ్జెలు గల్ గల్ మంటుండే గుండె ఆగిందే పిల్ల జుమ్ చుక్ జుమ్ జుమ్ జిమ్ చిక్ జిమ్ కాలికి గజ్జెలు గల్ గల్ మంటుండే గుండె ఆగిందే పిల్ల నా గుండెల్లో గుడి కట్టి దాచేసుకుంటానే భామా బంగారు బొమ్మ బొమ్మ బుట్ట బొమ్మ కళ్ళల్లో కళ్ళెట్టి కని కట్టి చేస్తా పిల్ల ఓ నా పిల్ల నీ కాటుక కళ్ళల్లో నేనుండిపోనా జానా ఓ జానా. డిఫరెన్స్ ఎంత చూడుంది. అవును, ఇది లేటెస్ట్ యంగ్స్టర్స్కి. అవునవును, ఒక మంచి సీనియర్ మోస్ట్ సింగర్ పాడినట్టు వచ్చింది. అది ఫస్ట్ ఇందులో భక్తి సాంగ్ కూడా తీసుకున్నా, దానికి వచ్చింది. కానీ ఫిలిం సాంగ్స్ అయితే నార్మల్ సింగర్స్, ఒక కుర్రోళ్ళు మా వయసు కొంచెం ఇప్పుడు టీనేజ్ వాళ్ళకి మామూలు ఇప్పుడు భక్తి కూడా వింటారు. కానీ ఆ భక్తి అట్రాక్ట్ అవ్వాలంటే ఏజ్ దాటాలి. 40-50 వస్తేనే ఆ భక్తి వస్తుంది. యంగ్స్టర్స్కి భక్తి చెప్తే మొహమ్మద్ బాగుంది సార్ అంటాడు, కానీ వాడికి అది నచ్చదు. అర్థం కాదు. ఫస్ట్ అర్థం కాదు. సార్ సూపర్గా పాడారు సార్ అంటాడు అంతే. కానీ అంతకన్నా మామూలుగా చిన్న తక్కువ స్థాయిలో ఒక సినిమా పాడామనుకో, తప్పులు పాడినా సూపర్ అన్న అయ్యో పాడానా కదా. సినిమా పాటలో అంత అట్రాక్షన్ ఉంటుంది. అసలు ఈ పాటలు ఎలా కంపోజ్ చేస్తారు? అబ్బో, నువ్వేంటి ఇంత టఫ్ క్వశ్చన్ అడుగుతున్నావు, ఎవరు అడగలేదు ఇంతవరకు. ఎలా కంపోజ్ చేస్తారని తెలుసుకుంటే అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎస్ 2 డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఇన్ ఓల్డెన్ డేస్ అంటే అక్కడ ఉన్నప్పుడు నేను చూడలేదు, బట్ నాకు తెలుసు. అంటే కొన్ని అన్నీ చూసి చూడకుండా కొన్ని తెలుసుకోవచ్చు. పూర్వకాలం ఏంటంటే ఎక్కువగా మన ఎయిదర్ లిరిక్స్ ఇచ్చేసేవారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాహిత్యం ఇస్తే ట్యూన్ చేయడం. మరి కొన్ని సందర్భాల్లో ట్యూన్ ఇచ్చి కూడా అదే లారరా ఇవన్నీ లేవు, నేను ఇప్పుడు క్రియేట్ చేసినవి. దానికి ట్యూన్ ఇచ్చావు. అప్పుడు అందమంటే నీదే నా ప్రియ సఖీరా ఏదో రాసుకోవడానికి చెప్పడానికి అన్నమాట. ట్యూన్ ఉంటే రాసి అంటే వెంటనే కన్ఫర్మ్ అవుతుంది. ట్యూన్ ఇచ్చావు. తారరా అందమంటే నీదేలే ప్రియ సఖీరా. ఈ ట్యూన్ ఎలా వస్తుంది అసలు? ఏ భావం నుంచి వస్తుంది? అంటే మనం ఏదైనా కాన్సెప్ట్ చెప్తారు, డైరెక్టర్ గారు ఏం చెప్తారంటే, సార్ ఒక లవ్ సాంగ్ ఉంది సార్, లవ్ సాంగ్ ఉన్నప్పుడు ఏమొచ్చి నువ్వు కాన్సెప్ట్ నుంచి అమ్మాయి ఎడబాటు అయిపోతుంది, లవ్ చేసుకుంటారు, కొన్ని కారణాల వల్ల దూరం అయిపోతారు, వీడు ఆ దూరాన్ని తట్టుకోలేక ఇద్దరికీ కోపం మీద నువ్వు అటు నేనట్టుగా వెళ్ళిపోతారు. కానీ ఆ బాధలోనే ఆ ఫీల్లో రావాలంటే ఇది ఇలాంటి పెట్టి చెప్తాడు డైరెక్టర్ గారు. నచ్చలేదనుకో, సార్ ఇంకో ట్యూన్ చెప్పండి సార్ అంటే అలా. ఓకే,
ఆ ట్యూన్ బట్టి పాటలు వస్తాయి అంటారు. ఓకే. అలా వస్తే ఎవరైనా కంపోజ్ చేయొచ్చా? ఆ! కోపమా నేస్తమా నన్ను వి నన్ను విడిచి ఉండవు నన్ను విడిచి పోబోకుమా ఏదో కోపమా నేస్తమా ఆ ఫీల్ వస్తుంది కదా! నన్ను విడిచి పోబోకుమా అంటే దానికి కూడా ప్రత్యేకంగా తెలుగు వ్యాకరణం ఏమైనా తెలిసుండాలా? ఉండాలి. హ్మ్. వ్యాకరణాలు అంత అక్కర్లేదు. ఇప్పుడు వ్యాకరణం రాకుండా ఇంగ్లీష్ మాట్లాడట్లేదు. నాకు వ్యాకరణం ఏ గుడ్ రాదు. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఓకే. అది ప్రాక్టికల్ నాలెడ్జ్. అలాగే ఇప్పుడు కూడా అలాగే ఉందంటే కొన్ని చోట్ల చెప్తారు. ట్యూన్ ఇచ్చేస్తారు. లేకపోతే కొన్ని లిరిక్స్ ఇస్తారు. మనం అలాగేం చేయొచ్చు. ఓకే. లిరిక్స్ అంటే సాహిత్యం ఇచ్చి కూడా చేయొచ్చు. కానీ ఇప్పుడేంటంటే ట్యూన్ ఇప్పుడు ఎక్కువ నడుస్తుంది ట్యూన్. మనకు తెలిసిన పదాల్లో కూడా ట్యూన్ రాసుకొని సాంగ్ రాసుకోవచ్చు. ఇప్పుడు ఆ లిరిసిస్ట్ ఉన్నాడనుకోండి, ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్‌కి అప్రోచ్ అవుతారు. మరికొందరేంటి మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా ఆ ప్రొడ్యూసర్లు, లిరిసిస్టులు అందరూ ఉంటారనమాట. లిరిసిస్టు ప్రొడ్యూసర్ పట్టుకొస్తాడు. సార్ ఇతను మా రైటర్ అండి. ఆల్రెడీ ఒక 6 సాంగ్స్ రెడీ చేశాడండి. మేము మ్యూజిక్ చేయాలంట. చేస్తామంట. ఏది లేకపోయినా ట్యూన్ ఇచ్చి ఇంకో లిరిసిస్ట్ కదా మళ్ళీ స్పెషల్‌గా ఫ్రెష్‌గా రాయించుకోవచ్చు. ఎటువంటి విధంగానే చేసుకోవచ్చనమాట. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఏంటంటే ఏ విధంగానైనా చేయడం ఆయన తాలూకా కర్తవ్యం. ఓకే. అంటే సంగీతానికి ఎక్కువగా ఇప్పుడు ఈ సినిమా సంగీతానికి తీసుకున్నా కానివ్వండి, లేదా భక్తి సంగీతానికి కానివ్వండి, ఏ రాష్ట్రంలో లేకపోతే టాలీవుడ్‌లో ప్రాధాన్యత ఎక్కువుందా? హాలీవుడ్‌లో ఉందా? బాలీవుడ్‌లో ఉందా? హ్మ్. కోలీవుడ్‌లో ఉందా? ఏ ఏ సినిమా ఏ కాలీవుడ్, ఇండస్ట్రీలో ఎక్కువుంది? కాలీవుడ్, మలయాళం. మలయాళంలో ఎక్కువ ఉందా? స్టిల్ ఇప్పటికి సంగీతాన్ని ఎక్కువ చేస్తారు. హిందీలో, బాలీవుడ్‌లో కూడా ఉంది. హ్మ్. ఇప్పుడేంటంటే అక్కడ వాళ్ళకి ఆ ఇంప్రెషన్ ఇప్పుడు మన దాంట్లో వచ్చారు అన్న ఆ పాట ఉంది కదా! డింతటకం జంకిచికం జంకిచికం తీన్‌వార్ అదే పాట అక్కడెక్కడో హిట్ అయిపోయిందని హ్మ్. దాన్ని కాపీ మ్యూజిక్ డైరెక్టర్‌కి ఫ్రీడమ్ ఇవ్వరు. ఓకే. ఇప్పుడు ఒక పాట వచ్చిద్ది, ఏదో సినిమా వచ్చింది. దానిలాగా కాపీ కొడుతూ మన మ్యూజిక్ డైరెక్టర్ గొప్పతనం ఏంటి? అది. మ్యూజిక్ డైరెక్టర్‌లో దమ్ము లేకపోతే చేయాలి. నాకు ఆ గట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఒక ఫిల్మ్‌కి వాళ్ళ పేర్లు అనవసరం. చెప్పారు. ఐ డిడ్ ఎ పో ఐ ఐ ఐయామ్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ మ్యూజిక్. ఎంఏ మ్యూజిక్ చేశాను. అండ్ డిప్లొమా ఇన్ మ్యూజిక్ చేశాను. అండ్ హుహు. దట్ టూ ఐవ్ గాట్ సో మెనీ అవార్డ్స్. నేను ఐ హాడ్ బీన్ టు ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయ్, మలేషియా. హుహు. భజన్స్‌లోనే ఎక్స్‌పర్ట్. భజన్స్, గజల్స్ తెలుగువాడై ఉండి హ్మ్. ప్లస్ నాకు ఐవ్ రిసీవ్డ్ సో మెనీ అవార్డ్స్ లైక్ సంగీత రత్న, వాగ్గేయకార అండ్ ఆస్ట్రేలియన్ మినిస్టర్ అవార్డ్స్ ఉంది. అయితే హ్మ్. ఏంటంటే మనలో ఒక మ్యూజిక్, సంగీతం మనకి నాలెడ్జ్ ఉందనుకో, హ్మ్. నేనంటుందేంటంటే, నేనే పోటుగాడిని నన్ను మించినోళ్ళు ఎవరు లేరంటే నా పాయింట్ నోట్ చేసుకోండి. ఓకే. ఐవ్ గాట్ ఇనఫ్ నాలెడ్జ్. నాకు ఫ్రీడమ్ ఇవ్వాలి మీరు. సార్ ఇలా బావుంది, ఇలా బావుంది, ఇలా ఉంది సార్ కాన్సెప్ట్ ఏంటి అంటే నేను చెప్తాను. అని అంటే మన మొన్న జనరల్‌గా ఎవరైనా నమ్మరు మీరు. ఫస్ట్ నైట్ సాంగ్స్ అంటే ఇంకేదోలాగా చేసిస్తారు. ఫస్ట్ నైట్ సాంగ్స్. మొన్న సునీత గారితో కూడా ఒకసారి మాట్లాడడం జరిగింది. ఆమె కోసం పాడడానికని. అంటే ఆమె చేత పాడించడానికి ఉంచాను. షీ కెన్ ఓన్లీ సింగ్ దట్ సాంగ్. ఏంది అసలు నాది కొ హ్మ్. తనరరరరరరరరరరరరా తరారా తనననరరరరరర హుహుహుహు తరరారరరా తననారిరి తరరారా తరారా నరారా ఇది ట్యూన్. లిరిక్స్ ఎలా ఉంటుంది తెలిసిన ఫస్ట్ నైట్ సాంగ్ ఇలా కూడా చేయొచ్చు అని నేను ప్రూవ్ చేయడానికి అని ఇది పాడుతాను. యాక్చువల్‌గా పాడకూడదు. ఇది జాగ్రత్తగా ఉంచాను. అది రిలీజ్ అవ్వకుండా రికార్డ్ చేసాక చెప్దాం అనుకున్నాను. కానీ పర్లేదు. ఒకటి పోయినా ఎన్నో మన 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 గొంతుకులో బాడీలో ఉంది కాబట్టి మ్యూజిక్ ఏం పర్లేదు. ఇది వరకు నేనెరుగని రాగం సరాగం కనివిని ఎరుగని చూడని అందం నీ స్వంతం ఇది వరకు నేనెరుగని రాగం సరాగం కనివిని ఎరుగని చూడని అందం నీ స్వంతం సఖియారమిత వనమాలిన పురూపం నీ అందం లారా తరారారరా లాస్ట్‌కి ఇది తననాని నానాతి తరనారరి లారార తారా లారారరా అది సునీత గారు పాడగలరు.
తర్వాత వదిలి ఇంకా మిగతా ఉంది. లాస్ట్కి ఎండింగ్ ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటారు. ఫైటింగ్ అంటే మీకు అర్థం అవుతుంది. ఫస్ట్ నైట్లో అది మాట. ఇది వరకు నేనెరుగ రాగే అమాసరాగం తనననబా ఆరరందందరే ఇది ఇది పాడిస్తే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇది ఫస్ట్ నైట్ సాంగ్. ఇళ్ళ వరకు ఎవడు ఇలా క్రియేట్ చేయలేదు అంతే. ఓకే. అయితే ఇందాక మీరు చెప్పారు ఏదో ఎంఏ మ్యూజిక్ సంథింగ్ ఇవన్నీ కూడా చేసామని చెప్పి సంగీతంలో ఇవన్నీ చెప్పారు. అంటే మనకి పూర్వకాలంలో చూసుకుంటే అంటే సంగీతం ఇవన్నీ వచ్చింది కూడా సామవేదం నుంచి అంతే. అబ్సల్యూట్లీ యు ఆర్ రైట్. అదొక్కటి నేర్చుకుని సరిపోదా? అది 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 ఓన్లీ మన పూర్వకాలం ఇది దీని గురించి భక్తి గురించే ఉందా? సంగీతం అంటే వన్ మస్ట్ హ్యాస్ టు గో ఫ్రమ్ ద స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సని స ధని సరి సరి దప మ గ మ ప దని సని దప మ గ మ ప మ ప ద ప ద ప మ ప మ గ మ గ ని దప మ గ మ ప దని సని ధని సరి ని సని ధని ద ప ద ప మ ప మ గ మ గ స ప మ ప గ మ గ రే ని రే గ స ప మ గ మ గ ని రే స హా అంటే ఈ స్టాండర్డ్ రావాలంటే ఎన్ని సంవత్సరాలు నేర్చుకోవాలి. సరిగమల నుంచి సప్త స్వరాలు దాన్ని ఏమంటారు, సరళి స్వరములు అంటారు. హిందుస్థాన్లో అదేంటి పల్టాస్ అంటారు. సరే గమ పధని సని ధప మ గ రే స అది నేర్చుకోవాలి. సామవేదంలోంచి ఉద్భవించింది. సామవేదంకి సంబంధించి అంటారు కానీ వేదం చదివిస్తే వచ్చేది ఇందులో. ఓకే. వేదం సామవేదంలో ఉద్భవించింది. దిస్ ఇస్ ది సామవేదంలో అంటే సంగీతానికి అది ఆయువు పట్టు. విన్నారా?